పెళ్లి ముందు నా లైఫ్ ఫుల్ ఫ్రీడమ్. ఫ్రెండ్స్, రైడ్స్, లేట్ నైట్స్. పెళ్ళి అయ్యాక మొదటి కొన్ని రోజులు నా లైఫ్ హెవెన్లా అనిపించింది. కానీ కొన్ని రోజుల్లో అర్థమైంది, లైఫ్ అంటే రీల్స్ కాదు, రెస్పాన్సిబిలిటీస్. ఆఫీస్లో ప్రెషర్, ఇంట్లో ఎక్స్పెక్టేషన్స్. మధ్యలో నేను ఎవరో కూడా మర్చిపోయా. నవ్వుతున్నా, కానీ లోపల నిశ్శబ్దంగా విరిగిపోతున్నా. ఒకరోజు అర్థమైంది, ఆమె కూడా అలానే ఫీల్ అవుతోందని. అప్పుడు తెలిసింది, పెళ్ళి అంటే స్ట్రగుల్ కాదు, అదొక పార్ట్నర్షిప్. ఒకరికొకరు సపోర్ట్ చేస్తే లైఫ్ చాలా అందంగా మారుతుంది. హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒక్క రూపీ కూడా ఇన్వెస్ట్ చేయకుండా మనమైతే ఇప్పుడు ఏ ఇమేజెస్ అండ్ వీడియోస్ అలాగే వాయిస్ ఓవర్ని ఎలా ఫ్రీగా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. ఫ్రీగా అండ్ అన్లిమిటెడ్గా క్రియేట్ చేయొచ్చు అనమాట. ఎలా అంటే మనం ఇక్కడ సింపుల్ ట్రిక్ అయితే యూస్ చేస్తున్నాం, టెంపరీ మెయిల్స్ వాడి. సో వాటితో మనమైతే అన్లిమిటెడ్ అకౌంట్స్ క్రియేట్ చేసుకొని అయితే చేసుకోబోతున్నాం అనమాట. సో మీకు చాలా సింపుల్గా చెప్తాను, అర్థమయ్యేలా. ఫస్ట్ టైం వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. సో గైస్, ఈ వీడియోని మనం 4 సింపుల్ పార్ట్స్కి అయితే డివైడ్ చేద్దాం. ఫస్ట్ స్టోరీ క్రియేషన్. మనం ముందు ఒక పవర్ఫుల్ స్టోరీ క్రియేట్ చేసుకోవాలి. సెకండ్ మనకి ఇమేజ్ క్రియేషన్. ఆ స్టోరీని బేస్ చేసి ఏ ఇమేజెస్ క్రియేట్ చేస్తాం. థర్డ్ మనకు వీడియో క్రియేషన్. ఇమేజెస్ని యూజ్ చేసి మనం సినిమాటిక్ వీడియోస్ అయితే క్రియేట్ చేస్తాం. ఫైనల్గా మనకు వాయిస్ ఓవర్ క్రియేషన్. మన స్టోరీకి ఒక పర్ఫెక్ట్ వాయిస్ ఓవర్ యాడ్ చేసి సో మనమైతే ఒక కంప్లీట్ వీడియోని అయితే క్రియేట్ చేయబోతున్నాం. ఇలా స్టెప్ బై స్టెప్ ఫాలో అయితే మీరు కూడా చాలా ఈజీగా ఏ వీడియోస్ అయితే క్రియేట్ చేయొచ్చు అనమాట. సో లేట్ చేయకుండా మనమైతే స్టార్ట్ చేద్దాం. సో గైస్, మనమైతే ఇప్పుడు వీడియోస్ అండ్ ఇమేజెస్ అన్లిమిటెడ్గా చేసుకునే ముందు ఒక చిన్న స్టోరీ అయితే క్రియేట్ చేసుకొని వెళ్దాము. ఈ స్టోరీ, ఈ ప్రాంప్ట్స్ యూస్ చేసి మనమైతే ఒక కంప్లీట్ సీన్ అయితే క్రియేట్ చేద్దాం. సో మనమైతే ఒక స్టోరీ క్రియేట్ చేసుకోవడానికి నేనైతే నా దగ్గర ఉన్న సెంటెన్స్ అయితే ఇచ్చాను. ఇక్కడ ఒక 3D స్టోరీ కావాలి, 7 ఇమేజ్ ప్రాంప్ట్స్ కావాలి, అలాగే ఆ ఇమేజ్ ప్రాంప్ట్స్కి విజువల్ ప్రాంప్ట్స్ కూడా కావాలి, అలాగే తెలుగు వాయిస్ ఓవర్ కూడా కావాలి. ఇలా అయితే ఇచ్చాను అనమాట. సో నేనైతే ఎంటర్ కొడుతున్నా. నాకైతే ఇప్పుడు స్టోరీతో సజెస్ట్ చేస్తుంది. ఆ స్టోరీతో పాటు మనకు 7 ఇమేజ్ ప్రాంప్ట్స్ వస్తాయి, 7 వీడియో ప్రాంప్ట్స్, అలాగే తెలుగు వాయిస్ ఓవర్ కూడా వస్తుంది. ఇక్కడ చూసారా, మనకైతే ఒక స్టోరీ అయితే క్రియేట్ అయిపోయింది. సీన్ 1, సీన్ 2, సీన్ 3, సీన్ 7 దాకా ఏవైతే ఉండాలో. నెక్స్ట్ మనకు ఇమేజ్ ప్రాంప్ట్స్ అనమాట. ఇమేజ్ ప్రాంప్ట్స్ మనకి టోటల్ 7 సీన్స్ అడిగాం కాబట్టి 7 ఇమేజ్ ప్రాంప్ట్స్ అయితే జనరేట్ అవుతాయి. ఇమేజ్ ప్రాంప్ట్స్ అయిపోయాక మనకు సో 7 అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనకు వీడియో ప్రాంప్ట్స్. మనం జనరేట్ చేసుకున్న ఇమేజ్‌ని ఈ వీడియో ప్రాంప్ట్ యూజ్ చేసి చేసుకోవాలనమాట. అప్పుడు మనకు బెటర్ రిజల్ట్స్ అయితే వస్తాయి. సో మనకు వీడియో ప్రాంప్ట్స్ కూడా 7 ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనకు తెలుగు వాయిస్ ఓవర్. సో తెలుగు వాయిస్ ఓవర్ మనకైతే రోమన్ తెలుగులో వచ్చింది. దీన్ని మామూలు తెలుగులోకి కూడా కన్వర్ట్ చేసుకుందాం. ఫస్ట్ మనమైతే ఇప్పుడు ఫ్రీగా ఇమేజెస్ అండ్ వీడియోస్‌ని ఎలా చేసుకోవాలో చెప్తాను. సో దానికోసం మీరేం చేస్తారంటే బైట్ ప్లస్ అని కొట్టండి ఇక్కడ. సో మీకు ఫస్ట్ వెబ్‌సైట్ ఉంది కదా! ఈ వెబ్‌సైట్‌కెళ్ళండి. సో ఈ వెబ్‌సైట్‌కెళ్తే మీకు సైన్ ఇన్, సైన్ అప్ ఆప్షన్ ఉందా? సో ఫస్ట్ టైమ్ వస్తున్నాం కాబట్టి సైన్ అప్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. సో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీ మెయిల్ అయితే అడుగుతుందనమాట. లేకుంటే మీరు గూగుల్ మెయిల్‌తో అయిపోవచ్చు. ఇక్కడ మీకు టెంపరరీ మెయిల్స్ కూడా వర్క్ అవుతాయనమాట. సో అందుకే మీరిక్కడ ఫ్రీగా చేసుకోవచ్చు, అన్‌లిమిటెడ్‌గా చేసుకోవచ్చు. సో టెంపరరీ మెయిల్ కూడా అవైలబుల్ ఉంది కాబట్టి ఎప్పుడైతే మనకు ఏ వెబ్‌సైట్‌లో టెంపరరీ మెయిల్ అయితే ప్రొవైడ్ చేస్తుందనుకో ఆ వెబ్‌సైట్‌ని మీరైతే ఫ్రీగా, అన్‌లిమిటెడ్‌గా చేసుకోవచ్చనమాట. సో మీరైతే టెంపరరీ మెయిల్ యూజ్ చేసి చేసుకోండి. ఒకవేళ మీ జీమెయిల్‌తో క్రెడిట్స్ అయిపోతే. సో నేనైతే ఇప్పుడు నా జీమెయిల్‌తో అయితే సైన్ అప్ అయిపోయాను. ఇక్కడ చూసారంటే నా జీమెయిల్ సైన్ అప్ అయిపోయాను. సో మీరు దీనికైతే సర్టెన్ క్రెడిట్స్ అయితే ఇస్తారనమాట. ప్రతి అకౌంట్‌కి కొన్ని క్రెడిట్స్ అయితే ఇస్తారు. సో దాన్ని మీరెలా యాక్సెస్ చేయాలో చెప్తాను. ఇక్కడ ట్రై ఏఐ మోడల్స్ అని ఉందా అక్కడికెళ్ళండి ఫస్ట్. ఇక్కడ మీరు ఇమేజెస్ అండ్ వీడియోస్ ఫ్రీగా చేసుకోవచ్చనమాట. ఇక్కడ చాట్ కూడా ఆప్షన్ ఉంటుంది. సో మీరు ఒకవేళ ఏమన్నా చాట్ జీపీటీ గాని ఎనీథింగ్ యూజ్ చేయాలనుకుంటే మీరు ఇక్కడ యూజ్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ చూసారా, మనకు చాట్ జీపీటీ కూడా అవైలబుల్ ఉంది. సో మనకు మెయిన్ టాపిక్ ఇమేజెస్ అండ్ వీడియోస్ కాబట్టి నేనైతే ఫస్ట్ మీకు ఇమేజ్ జనరేషన్ అయితే చూపిస్తాను ఎలా చేసుకోవాలో. ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ ఉంటాయి. ఆటోమేటిక్, స్టోరీ బుక్, కామిక్స్ అనమాట. సో ఆటోమేటిక్ అంటే మనం నార్మల్ ప్రాంప్ట్స్ ఇచ్చి జనరేట్ చేసుకోవచ్చు. స్టోరీ బుక్ అంటే సో జస్ట్ మీరు ఒక స్టోరీ ఇస్తే ఒక 7 ఇమేజెస్‌తో పాటు ఒక స్టోరీ అయితే మీకు క్రియేట్ అవుతుందనమాట. సో కామిక్స్ అంటే లైక్ ఒక 2, 3 ఇమేజెస్ అయితే జనరేట్ అవుతుంది. సో ఇది నాకు అంత బెటర్ అయితే అనిపియలేదు కామిక్స్. ఈ 2 చాలా బెటర్‌గా అనిపించింది. సో ఫస్ట్ మీకు ఆటోమేటిక్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాట్‌జీపీటీకెళ్ళి మన ఫస్ట్ ఇమేజ్ ప్రాంప్ట్ అయితే కాపీ చేసుకుంటున్నాం. సో ఇమేజ్ ప్రాంప్ట్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఒకేళ రిఫరెన్స్‌గా ఎవరైనా ఇవ్వాలనుకుంటే ఇప్పుడు ఇండియన్ మెన్ ఉన్నాడు కదా ఇక్కడ. సపోజ్ మీ ఫేస్ కానీ ఎవరిదైనా ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఇవ్వచ్చనమాట. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు 10 ఎంబీనే ఉండాలి ఒక ఇమేజ్. 10 ఎంబీ కన్నా ఎక్కువ ఉంటే మీకు ఇది తీసుకోదనమాట. సో మనకు ప్రాంప్ట్ ఇచ్చేసాక ఇక్కడ మీకు రిజల్యూషన్ 2K, 4K అంటే 2Kనే అవైలబుల్ ఉంది ప్రెజెంట్. ఆస్పెక్ట్ రేషియో అయితే మనం ఎన్నైనా సెలెక్ట్ చేసుకోవచ్చనమాట.
సో, ప్రెజెంట్ నేను హారిజాంటల్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సో, అప్పర్ లిమిట్ 15 పీసెస్ అని ఉంది గదా! ఇది ప్రెజెంట్ అయితే సో, దీన్ని ఎంత చేంజ్ చేసినా నాకైతే ఏం చేంజ్ కనిపియలేదు. నేను ఒకసారి 1 పెట్టి చూసాను, 7 పెట్టి చూసాను, 15 పెట్టి కూడా చూసాను. నాకు ఇమేజెస్ సేమ్ గానే వచ్చాయి. సో, పెద్దగా ఏం డిఫరెన్స్ అనిపియలేదు. సో, నేను ప్రెజెంట్ అయితే మనకిక్కడ 50 పీసెస్ అని ఉంది చూసారా? ఫ్రీగా చేసుకోవచ్చనమాట. ఫస్ట్ మీకు ఒక ఇమేజ్ జనరేట్ చేసి చూపిస్తాను. ఇక్కడ మీకు ఏ మోడల్ యూజ్ చేస్తామో ఇక్కడ చూపిస్తుంది చూసారా? ప్రెజెంట్ మనకు లేటెస్ట్ మార్కెట్‌లో ఉండేది సీడ్రిల్ 5.0 లైట్ కదా! అదైతే మనం ఫ్రీగా అయితే యూజ్ చేసి ఇమేజ్ అయితే జనరేట్ చేస్తున్నామనమాట. ఇక్కడ మీకు చాలా మోడల్స్ ఉంటాయన్నమాట. మీరు ట్రై చేయండి. బైడెన్స్‌లో మనకు సో, సీడెన్స్ 1.0, 1.5 ఇవన్నీ ఉన్నాయి కదా! మీరు ఒకసారి ట్రై చేశారంటే ఇవి ట్రై చేసుకోవచ్చు. సో, మనకి ఇమేజ్ అయితే రెడీ అయితే అయిపోయింది. మనం 3డీలో అడిగాం కదా! మనకైతే 3డీలో వచ్చింది చూసారా? ఇలా మీరు ఇమేజెస్ చేసుకోవచ్చనమాట. అలాగే సెకండ్ వన్ కూడా ఇద్దాం మనం. సెకండ్ వన్ కాపీ చేసుకున్నాం. ఇక్కడ పేస్ట్ చేసి జనరేట్ కొడుతున్నాం. అండ్ మనకు సెకండ్ ఇమేజ్ గూడా వచ్చేసింది చూసారా? ఈ సెకండ్ టైమ్ మనం జనరేట్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా ఇది 4 పీస్ అయితే సెలెక్ట్ చేసుకుందనమాట. నేను ప్రెజెంట్ ఏం చేంజెస్ చేయలేదు. 15 పెట్టేసేసాను. బట్ ఆటోమేటిక్‌గా 4 సెలెక్ట్ చేసుకొని మనకైతే ఇక్కడ 4 ఇమేజెస్ వచ్చాయి. ఒక సింగిల్ ప్రాంప్ట్‌కి. సో, ఒకసారి మీకు చూపిస్తాను. ఇవి మనకి ఇమేజెస్ అనమాట. ఒకవేళ మీకు ఈ ఇమేజ్ దీంట్లో ఏది బావుందో సెలెక్ట్ చేసుకోండి. సో, అలాగే మనం థర్డ్ ప్రాంప్ట్ గూడా ఇక్కడ కాపీ చేసుకొని పేస్ట్ చేద్దాము. సో, ఇక్కడ ఇలా మీరు చాలా సింపుల్‌గా చేసుకోవచ్చనమాట. ఇక్కడ మనకు లేటెస్ట్ మోడల్ కాబట్టి మనకు మార్కెట్‌లో సో, చాలా త్వరగా వస్తుంది. ఔట్‌పుట్ గూడా చాలా బెటర్ వస్తుందనమాట. ఇక్కడ మీరు చూసారా? ఫోర్త్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒక్క ఇమేజ్‌కి ఒక పీస్ అయితే మనకి కట్ అయిపోద్దనమాట. సో, అలాగే మనం ఫోర్త్ వన్ గూడా ఇచ్చేద్దాము. సో, మొత్తం 7 అయితే ఇచ్చేసానన్నమాట. స్పీడప్ చేస్తాను. సో, ఫైనల్‌గా వచ్చాక మనం ఒకసారి ఇమేజెస్ చూద్దాం మనకి ఎలా జనరేట్ అయ్యాయో. అండ్ మనం వీడియో జనరేట్ చేసుకోవడానికి ఇమేజ్ జనరేషన్ పక్కనే మనకు వీడియో జనరేషన్ ఆప్షన్ గూడా ఉంది చూసారా? ఇక్కడ మనకు సీడెన్ 1.5 ప్రో అయితే మనకు ఉందన్నమాట చేసుకోవడానికి. 1.5 ప్రో ఫాస్ట్ గూడా ఉంది. ఇక్కడ ఓన్లీ మీకు సీ డ్రీమ్ అలాగే బెయిడెన్స్ వన్‌వి ఏవైతే ఉన్నాయో అవొక్కటే యూజ్ చేసుకోవచ్చు. సో, మనకు సోరా గాని, వియో 3 గాని ఇక్కడైతే అవైలబుల్ ఉండవు. ఇక్కడ 1080 పిక్సెల్ ఫ్రీగా చేసుకోవచ్చనమాట. సెలెక్ట్ చేసుకున్న ప్రెజెంట్ మనమైతే ఫస్ట్ ఇమేజ్ అయితే ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకుందిద్దాము. సో, ఈ ఇమేజ్ నేనైతే యాడ్ చేశాను. ఫస్ట్ సైకిల్‌లో ఎళ్ళేది. సో, మనకు ఇక్కడ వీడియో ప్రాంప్ట్స్ కూడా మనమైతే క్రియేట్ చేసుకున్నాం. సో, ఫస్ట్ ఇమేజ్‌కి వీడియో ప్రాంప్ట్ ఇది కాబట్టి కాపీ చేసుకున్నా. కాపీ చేసుకొని ఇక్కడ నేను పేస్ట్ చేశాను. సో, పేస్ట్ చేసి మీకు ఎన్ని అవుట్‌పుట్స్ కావాలి, లేకుంటే మీకు ఎంత యాస్పెక్ట్ రేషియో ఉండే రిజల్యూషను మీరన్నీ సెలెక్ట్ చేసుకోండి. మనకు ఒక్క వీడియో చాలు కాబట్టి నేనైతే ఒక్కటి సెలెక్ట్ చేసుకుంటాను. ఒక వీడియో సెలెక్ట్ చేసుకున్నాను. ఎన్ని సెకండ్స్ కావాలి. సో, నేను ప్రెజెంట్ అయితే ఒక 6 సెకండ్స్ చాలనుకుంటున్నాను. సో, మీకు 720నా, 480నా, 1080నా 1080 సెలెక్ట్ చేసుకున్నా. స్మార్ట్ అంటే మనకు ఇమేజ్ ఎంత ఉందో యాస్పెక్ట్ రేషియో అంతే వస్తుందనమాట. సో, నేను ప్రెజెంట్ ఇదే పెట్టేసుకున్నా. యాస్పెక్ట్ రేషియో పెట్టుకొని సో, అంతా ఓకే అనుకుంటే నేను జనరేట్ కొడుతున్నా. సో, జనరేట్ కొడితే మనకైతే స్టార్ట్ అవ్వడం సో, మనకు మొదలవుతుందనమాట. సో, మనకైతే జనరేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది గదా! సో, అలాగే మనం సెకండ్ ఇమేజ్ గూడా ఇక్కడ యాడ్ చేద్దాం. యాడ్ చేసి సో, మనం చాట్‌జీపీటీలో క్రియేట్ చేసుకున్న సెకండ్ ప్రాంప్ట్ అయితే కాపీ చేసుకున్నాం. విజువల్ ప్రాంప్ట్ ఇక్కడ మనం పేస్ట్ చేస్తున్నాం. సేమ్ సెట్టింగ్సే పెడుతున్నాం అనమాట. 1080 పిక్సెల్ 6 సెకండ్స్ 1 వీడియో. సో, ఇక్కడ జనరేట్ కొడుతున్నాం. సో, మీకిక్కడ ఒక అకౌంట్‌కి ఆల్‌మోస్ట్ ఒక 8-10 వీడియోస్ దాకా చేసుకోవచ్చనమాట. సో, అందుకే మీరు ఇక్కడ 1 వీడియో పెట్టుకోండి ప్రతిదానికి. ఒకవేళ మీరు మర్చిపోయి అక్కడ సో, మనకు అప్ టు 8 వీడియోస్ చేసుకోవచ్చనమాట సింగిల్ ప్రాంప్ట్‌తో. సో, మీరు ఎవ్రీ టైమ్ మీరు చేసేటప్పుడు చెక్ చేసుకోండి. మనకు ఎంత కావాలి. నేను ప్రెజెంట్ అయితే 1 వీడియో పెట్టుకుంటున్నా. మీరు 8 పెట్టారనుకోండి ఒక్కసారికి మీకు అన్నీ అయిపోతాయి. సో, అందుకు గుర్తుపెట్టుకొని 1 పెట్టుకొని మీకు 8-10 వీడియోస్ దాకా చేసుకోండి. అయిపోయాక మీరు ఇక్కడ సైన్ ఔట్ కొట్టి టెంపరరీ మెయిల్‌తో లాగిన్ అవ్వచ్చనమాట. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు ఈ వెబ్‌సైట్‌లో. బైట్‌డెన్స్‌లో మనకి లేటెస్ట్‌గా ఇమేజ్ మోడల్, వీడియో మోడల్ ఏవైతే వచ్చాయో మనం ప్రెజెంట్ అయితే అవే యూజ్ చేసి క్రియేట్ చేస్తున్నాం ఇక్కడ. 你来尝一点呀。真香，你做的最好吃了。 సో, మనం అలాగే థర్డ్ ఇమేజ్ కూడా ఇచ్చేద్దాము. సో, ఇక్కడ యాడ్ చేశాను. చాట్‌జీపీటీకెళ్ళి ప్రాంప్ట్ అయితే కాపీ చేసుకుంటున్నాం థర్డ్ వన్. కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాం. పేస్ట్ చేసి మనమైతే అన్ని సెట్టింగ్స్ అలా పెట్టుకుంటున్నాం. జనరేట్ కొడుతున్నాం. సో, మనకైతే బెటర్‌గా వచ్చింది గదా! ఇలా మీకు రిమైనింగ్ వీడియోస్ కూడా జనరేట్ చేసుకోండి. అన్నీ మీరు క్లబ్ చేసుకోండి. మీకు అట్ ద ఎండ్ ఏ జనరేటర్ అని సో, మీకు అలా లోగో వచ్చిందనుకోండి మీరు సో, 123apps.comకెళ్ళి మీరైతే అక్కడ మీ వాటర్ మార్క్ అయితే రిమూవ్ చేసుకోవచ్చు. మనం చాలా వీడియోస్‌లో
ఇంతకుముందు తెలుసుకున్నాం ఎలా వాటర్ మార్క్ రిమూవ్ చేసుకోవాలో. అండ్ నేనైతే వాయిస్ ఓవర్ అయితే 11 ల్యాబ్స్‌లో చేసుకున్నాను అనమాట. సో, 11 ల్యాబ్స్ మీకు తెలిసిందే కదా! సో, ఫస్ట్ టైమ్ మీరు సైన్ అయితే 10,000కి ఎయిడ్స్ ఇస్తారనమాట. వాయిస్ అయితే క్రియేట్ చేసుకొని, సో, మీరైతే మనం వాయిస్ ఓవర్ ఏదైతే క్రియేట్ చేసుకున్నామో చాట్‌జీపీటీలో ఇక్కడికొచ్చి పేస్ట్ చేయాలి. ఇక్కడ మీరు వాయిస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలనమాట. ఇక్కడ మనకు నేరేటివ్ వాయిసెస్ ఉంటాయి. చాలా వాయిసెస్ ఉంటాయి. ఇక్కడ మీరు టెక్స్ట్ టు స్పీచ్‌కెళ్ళి ఇక్కడ నేరేటివ్ అని కొట్టండి. మీకు చాలా వాయిసెస్ ఉంటాయి ఇక్కడ. ఏ వాయిస్ అయినా మీరు తెలుగు టెక్స్ట్ ఇస్తే తెలుగులో నేచురల్‌గా అయితే వస్తుందనమాట అవుట్‌పుట్. సెలెక్ట్ చేసుకోండి. మీకిక్కడ వాయిస్ ఓవర్ అయితే మనం చాట్‌జీపీటీలో క్రియేట్ చేసుకున్నాం కదా! ఆ వాయిస్ ఓవర్ ఇక్కడిచ్చి జనరేట్ చేసుకోండి. ఇలా అయితే నేనైతే ట్రిక్ అయితే ఫాలో అయ్యాననమాట. అట్ ద ఎండ్ మీరైతే క్యాప్‌కట్‌కెళ్ళి అన్ని క్లబ్ చేసుకొని బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసి సో, బెటర్ అవుట్‌పుట్ అయితే మీరు జనరేట్ చేసుకోవచ్చనమాట. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.